బిగ్ బాస్ అంటే ఏముందన్న, ఒక 10 మందిని ఒక ఇంట్లో పెట్టి, ఫోనులు లేకుండా ఏమీ లేకుండా కమ్యూనికేషన్ లేకుండా ఒక ఇంట్లో పెట్టి వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి అన్నమాట. ఏంటి, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయట పడిద్ది. అదే బిగ్ బాస్ హౌస్. అంతకు మించి ఏమీ లేదు. ఆ బిగ్ బాస్ షో గురించి తెలియని వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్నారు ఈ రోజున. హిందీలో ఇప్పటికొచ్చి 19th సీజన్ రన్ అవుతుంది. 19th సీజన్ నిన్న గ్రాండ్ ఫినాలే అయిపోయింది. మరి విన్నర్ ఎవరో నాకైతే తెలియదు, కానీ నిన్న గ్రాండ్ ఫినాలే కంప్లీట్ అయింది. 19th సీజన్ కంప్లీట్ అయిపోయింది. హైప్ లో ఉండేది పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సోల్జర్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయినాడు ఫస్ట్ ఆయన. తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉండబోతున్నారు అసలు? సెకండ్ ప్లేస్ లో నాకు తెలిసి తనూజ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకు వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. తనూజ గట్టిగా ఆడుతుంది కదా. తనూజ మంచి కాంపిటీషన్ ఇస్తుంది. గేమ్ లో కానీ ఏదైనా కానీ, టాస్క్లో కానీ ఏదైనా కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుంది. సో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే వాళ్ళు కప్పు కొట్టే ఛాన్స్లు అయితే లేవు ఇప్పటివరకు సీజన్స్ లో అంటున్నారు. సో దానికి మీరేమంటారు? అది సెంటిమెంట్ అమ్మా. ఇప్పుడు లాస్ట్ 5 seasons గా చివరిలో ఎవరైతే ఫైనలిస్ట్ అయ్యారో వాళ్ళే కప్పు కొట్టిన దాఖలాలు చాలా చాలా వరకు ఉన్నాయి. ఈసారి ఎవరు ఫైనలిస్ట్ అవుతారో చూడాలి. నేను అనుకోవటం ఏంటంటే సుమన్ శెట్టి అవుతాడేమో అని అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి ఏమైతుందో అంటున్నారు. నేను అనుకోవటం ఏంటంటే డెమాను సంజన వెళ్ళిపోతారని అనుకుంటున్నాను నేను. డెమాను సంజన ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నా. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని ఈ టాక్ నడుస్తుంది. మరి చూద్దాం. 2 weeks ఉంది. అది 2 weeks ఉంది. ఈ 2 weeks లో అంటే నెక్స్ట్ వీక్ తో లాస్ట్ కాబట్టి ఎలిమినేషన్ నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఆ డబుల్ ఎలిమినేషన్ లో సంజన డెమాన్ ఇద్దరు వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నాను నేను. టాప్ 3 నాకు తెలిసి భరణి, సుమన్ శెట్టి, తనూజ.